హలో అండి, వెల్కమ్ టు నా కిచెన్ నా ఇష్టం. ఇవాళ నా కిచెన్లో నేనేం చేశానో తెలుసా అండి? ఎగ్ ఫ్రైడ్ రైస్ మనం రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలి, ఎంత సింపుల్గా చేసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను. నేను చెప్పినట్టు చేసుకోండి, చాలా టేస్టీగా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, కావాల్సిన పదార్థాలు చూసేద్దాం పదండి. బటర్ క్యూబ్స్ 2, బీన్స్, పచ్చిమిర్చి, ఉల్లికాడల తరుగు, క్యారెట్, బీన్స్, పచ్చిమిర్చి, ఉల్లికాడల తరుగు నేను చెప్పిన విధంగా చక్కగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి. బటర్ క్యూబ్స్ 2 పెట్టుకోండి. బటర్తో చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం అనుకోండి, మనకి చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సేమ్ టు సేమ్ రెస్టారెంట్ స్టైలే మీకు చెప్తున్నానండి. ఒక 5 ఎగ్స్, సోయా సాస్, వెనిగర్, అలాగే వైట్ పెప్పర్ అండి. ముందుగా మనం ఉడికించి చల్లారి పెట్టుకున్న అన్నం, కొంచెం పొలుకుగా ఉండాలండి అన్నం. అలాగే వేడిగా ఉండకూడదు, రైస్ అనేది చాలా కూల్గా ఉండాలి. ముందుగా నేను చూపించిన ఈ 5 ఎగ్స్ని చక్కగా ఇలా వేరే బౌల్లోకి తీసుకోవాలండి. సోనంతా దాంట్లోనే బ్లాక్ పెప్పర్ అండి, బ్లాక్ పెప్పర్ కొంచెం వేసి ఎగ్స్లో చక్కగా గిలకొట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఎగ్స్ అన్నీ ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లో ఒక 1/2 స్పూన్ వరకు బ్లాక్ పెప్పర్ వేసుకొని చక్కగా అలా గిలకొట్టుకున్న తర్వాత పొయ్యి మీద ఐరన్ కడాయి అయితే చాలా టేస్ట్ బాగుంటుందండి. ఐరన్ కడాయి మీరైతే ప్రిఫర్ చేయండి. నేను ప్రజెంట్ నాన్ స్టిక్ ప్రిఫర్ చేస్తున్నాను. మీరైతే ఐరన్ కడాయి ప్రిఫర్ చేయండి, బాగుంటుంది. ముందుగా నేను మిక్స్ చేసి పెట్టుకున్నాను కదండి ఎగ్ అండ్ బ్లాక్ పెప్పర్, దాన్ని ఇలా కొంచెం మూకుడులో నూనె వేసుకొని ముందుగా మనం కలిపి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని పోసుకోవాలన్నమాట. మనకు చూసారా ఆమ్లెట్ లాగా వచ్చింది. ఒక్కసారే దాన్ని ఇలా చేయకుండా కొంచెం కొంచెంగా ఇలా హై ఫ్లేమ్ పెట్టుకోవాలి. మన చైనీస్కి సంబంధించిన ఏ ఐటమ్స్ అయినా హై ఫ్లేమ్లోనే చేసుకుంటే బాగుంటుందండి. చూసారు కదా, ఎక్కువ టైం కూడా పట్టదు. చక్కగా చూసారు కదా ముక్కలు ఎలా అయిపోయిందో. ఫస్ట్ ఆమ్లెట్ లాగా వచ్చింది, తర్వాత చిన్న చిన్న పీసెస్కి అయిపోయింది. ఇందులోనే బటర్ అండి, నేను 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. తర్వాత దాంట్లోనే 1 క్యూబ్ బటర్ వేసుకున్నాను అనమాట. తర్వాత ఇంకో క్యూబ్ ఉంది కదండి, అది కూడా వేసేసుకుని ఆమ్లెట్ ఇది మనం బ్రేక్ చేసుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, బీన్స్, పచ్చిమిర్చి ఇంతవరకే వేసుకోవాలండి. స్ప్రింగ్ ఆనియన్స్ అనేది మనం లాస్ట్లో యాడ్ చేసుకుందాం, ఇప్పుడు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రజెంట్ ఇప్పుడు ఇందులో వేయాల్సింది పచ్చిమిర్చి, బీన్స్, క్యారెట్ ఇవన్నీ వేసుకొని, మనకి రెస్టారెంట్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ తింటాం కదండి, మనకు అదేలాగా కావాలి అంటే నేను చెప్పినట్టు చేసుకోండి. నిజంగా సేమ్ టు సేమ్ టేస్ట్ వస్తుందండి. చక్కగా అవి వేసి కొంచెం సేపు ఒక 5 to 5 కలదండి, ఒక 3 minutes 4 minutes కొంచెం అలా హై ఫ్లేమ్లోనే మనం ఇలా కలుపుకున్నాం అనుకోండి, 2 minutes సరిపోతుంది. అవేమి మగ్గిపోవాలి అలా ఏం లేదండి. కొంచెం సగం బేక్ అయితే సరిపోతాయి, ఉడికితే సరిపోతాయి, సగం వేగితే సరిపోతాయి. ఇలా అయిన తర్వాత మనం ముందుగానే చల్లారి పెట్టుకున్నాం కదండి రైస్. అన్నం మాత్రం చల్లగా ఉండాలండి, చక్కగా పొడిలాడుతూ ఉండాలి. ఈ విధంగా పొడిలాడుతూ ఈ విధంగా ఉన్న రైస్ని మనం ఇప్పుడు దాకా వేయించుకున్న మిశ్రమంలో వేసుకొని కలుపుకోండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇవన్నీ కూడా పెద్ద కష్టపడాల్సిన పని ఏమి ఉండదు. మనం కట్ చేసుకోవడమే కొంచెం ఇది అనిపిస్తుంది. కట్ చేసుకొని ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి అనుకోండి, టకాటక్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, హై ఫ్లేమ్లో పెట్టుకొని పొయ్యిని ఐరన్ మూకుడు, పెద్ద మూకుడు తీసుకున్నాం అనుకోండి, వేయించుకోవడానికి చాలా ఫ్రీగా ఉంటుంది. నాకేమో చిన్నవి ఇంట్లోకి మాకు అంత పెద్ద అవసరం లేదు కాబట్టి చిన్న వాటిలో చేస్తే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. పెద్ద మూకుడు పెట్టుకొని క్వాంటిటీ తక్కువతో కనుక వేయించుకుంటే రైస్ అనేది సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇందులో ఇప్పుడు ఈ రైస్లో బ్లాక్ పెప్పర్ వేసుకుంటున్నానండి. అలాగే సాల్ట్, బ్లాక్ పెప్పర్, సాల్ట్, వైట్ పెప్పర్, షుగర్ అండి. 1 స్పూన్ షుగర్ కూడా వేసుకోవాలి ఇందులో. బ్లాక్ పెప్పర్, సాల్ట్, వైట్ పెప్పర్, షుగర్ ఇవన్నీ కలిపి వేసుకున్న తర్వాత 1 స్పూను లేదా 2 స్పూన్లు వెనిగర్, ఎక్కువ వేసుకోవద్దండి, లైట్గానే వేసుకోండి. అలాగే
1 స్పూన్ సోయా సాస్ సరిపోతుందండి. నేను 2 స్పూన్స్ వేసాను, నాకు కొంచెం ఎక్కువ అనిపించింది. మీరు స్పూనున్నర వేసుకోండి. వేసుకొని చక్కగా కలుపుకోండి. షుగర్ వేయటం వల్ల మనకు ఆ టేస్ట్ అనేది డిఫరెంట్గా మారిపోతుందండి, చాలా బాగుంటుంది. ఒకసారి నేను చెప్పినట్టు ఇదే విధంగా ట్రై చేసి చూడండి. ఎగ్ ఫ్రైడ్ రైస్ రెస్టారెంట్ స్టైల్లో ఎందుకు రాదో చూద్దాం. సేమ్ టు సేమ్ అలాగే ఉంటుందండి. దీనికి ఆనియన్స్ కోసి పక్కన పెట్టుకొని, ఒక నిమ్మకాయ పక్కన పెట్టేసుకొని, రాయితా చేసుకుని తింటే అద్భుతం అన్నమాట. అద్భుతం అంటే అద్భుతం. ఇలా నేను చెప్పినట్లు ఒకసారి చేసి చూడండి. చూసారు కదా, ఇందులో కారము అవి ఏమి వేయరండి. కారం అదేం అవసరం, మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసున్నాం కాబట్టి చాలు. ఇలా కలుపుకుందామండి. ఇదంతా ఇప్పుడు మనం వేసినవన్నీ కలవాలి. బ్లాక్ పెప్పరు, వైట్ పెప్పరు, షుగరు, సాల్ట్, సోయా సాస్, వెనిగర్ ఇవన్నీ కలిసినాక ఈ కలర్ ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత లాస్ట్లో మనం దించే ముందుగా కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసేసి 1-2 సార్లు మొత్తం ఆ రైస్ కలిసేలాగా కలుపుకొని దించేసుకోవడమేనండి. చాలా సింపుల్గా అయిపోతుంది. మనకి వీటికి కావాల్సిందల్లా క్యారెట్, బీన్స్, స్ప్రింగ్ ఆనియన్స్, పచ్చిమిర్చి అనేది మనం రెగ్యులర్గా కోసే చిన్న ముక్కలుగా కాకుండా అలా బారుగా కాకుండా క్రాస్గా కట్ చేసుకున్నాం అనుకోండి, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మీకు జీరా రైస్ ఎలా చేయాలో కూడా చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఈ విధంగా అయితే చేశాను. మీరు కూడా ఒకసారి నేను చెప్పినట్టు మీరు ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. కామెంట్ అనేది కంపల్సరీగా ఒక కామెంట్ పెడితే నాకు హ్యాపీగా అనిపిస్తుంది. నేను చేసిన రెస్టారెంట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ నా కిచెన్లో నేను చేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి. చూస్తున్నారు కదా ఎలా ఉందో, చూడటానికి కలర్ఫుల్గా ఉంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంది. కొంచెం సోయా సాస్ నాకు 1 స్పూన్ ఎక్కువ అవటం వల్ల కొంచెం కలర్ చేంజ్ అయింది. మీరు 1 స్పూన్ తక్కువ వేసి ఎలా ఉందో చేసి చెప్పండి.